క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశమునకు యేసుక్రీస్తు నామములో మిమ్మందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. మనం ప్రారంభించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సదామం కరుణించి కాపాడుతున్న ప్రభువా, మీ యొక్క పవిత్రమైన నామమునకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈరోజు వాక్యాన్ని ఆలకిస్తుండగా మీరు మమ్మల్ని ప్రత్యేకంగా దీవించండి. మీ యొక్క వాక్కు ద్వారా మా జీవితంలో మేము బలపడి ముందుకు సాగులాగున వాక్యం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క పవిత్ర హస్తాలతో దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క మనలాంటి మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశంలో ఈ వారం మనం ధ్యానించుకునేటటువంటి అంశం మన జీవితంలో ఎదురయ్యే అలజడులు, లేకపోతే జీవితంలో అలజడి. మనకందరికీ కూడా తెలుసు, మానవులమైన మనము ఎన్నో రకాలుగా కష్టాలను అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో పరిపూర్తిగా మనము నిరాశ చెంది ఇంకా నా జీవితాన్ని ఎందుకు కొనసాగించాలి అనేటువంటి ఆలోచనలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో మనం మంచి చేస్తూ ముందుకు వెళ్తూ ఉండగా ఈ యొక్క చెడు సందర్భాలు, పరిస్థితులు, అనుభవాలు ఎదురైనప్పుడు ఇంకా నేను మంచి ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచన కూడా సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భాల్లో క్రైస్తవులమైన మనము ఏ విధంగా మన జీవితంలో ఎదురయ్యే అలజడులను ఎదుర్కోవాలి, లేకపోతే ఈ యొక్క అలజడి మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు నేను ఎలాంటి సహనము కలిగి, ఎలాంటి ఓర్పు కలిగి నేను జీవించాలి అనే ఆలోచనలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం, ధ్యానించుకోబోతున్నాం. ఎన్నో రకమైనటువంటి కష్టములు ఎదురవుతున్నప్పుడు చిన్నప్పటి నుంచి మనము ఎదిగే కొద్దీ ఒక్కొక్క అనుభవం ద్వారా ఒక్కొక్క కష్టాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో మనం తెలుసుకుంటూ ఉంటాం. ప్రతి పరిస్థితి నుంచి ఏ విధంగా బయటపడాలో కూడా మనం మన అనుభవాల ద్వారా నేర్చుకుంటూ ఉంటాం, లేకపోతే వేరే వారి యొక్క అనుభవాల ద్వారా కూడా మనం వినడం ద్వారా నేర్చుకుంటూ ఉంటాం. పలానా వ్యక్తికి ఇలా జరిగింది కావున నేను జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నా 10వ క్లాస్లో ఇలాంటి అనుభవం నాకు ఎదురైంది కావున నేను ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మన యొక్క జీవితంలో మనకు ఎదురయ్యే అలజడులను మనము అనుభవాల ద్వారా నేర్చుకుంటూ ఉంటాం, కానీ ఎదురయ్యే కొత్త అలజడులను ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతూ ఉంటాం. కావున ఈరోజు మనమందరం కూడా మన జీవితంలో కష్టములు లేకపోతే అలజడి ఎదురైతే దానిని నేను ఏ విధంగా సవరించుకొని, దాన్ని ఏ విధంగా నేను దాటుకొని ముందుకు వెళ్ళాలి, ఆ ఎదురవుతున్నటువంటి పరిస్థితిని నేను గమనించుకొని కూడా ఏ విధంగా ముందుకు పోవాలో మనం ధ్యానించుకుందాం. నీవు నేను గమనించినట్లయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, వారిని తన సొంత ప్రజలుగా ఎన్నుకున్నాడు. అంతేకాదండి, ఎన్నుకున్న తర్వాత వారి యొక్క మంచి మరియు చెడు పరిస్థితుల్లో దేవుడు వారికి దగ్గరై ఉన్నాడు, వారిని వదిలిపెట్టలేదు. ఎన్నుకోవడమే మాత్రమే కాకుండా వారికి అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు తోడై ఉండడం మనము గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవది గమనించినట్లయితే అదే ఇశ్రాయేలు ప్రజల నుంచి దేవుడు ఏ విధంగా ఇతరులకు రక్షణను ఇస్తూ ఉండడం కూడా
మనము గమనిస్తూ ఉన్నాం. మరి మూడవదిగా మనం గమనిస్తే ఆ యొక్క ఉత్థాన క్రీస్తు నుంచి మనం ఏ విధంగా సర్వ మానవాళికి క్రీస్తు రక్షణ ప్రణాళికను పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు మనం ఒకసారి చదువుకుంటే, నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ కావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతం ప్రజలట్లే హింసించిరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు. కావున మీరు ఆనందపడు, మహా ఆనందపడు. ఈ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనకెంతో విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. నీకు కష్టం ఎదురైనప్పుడు, నువ్వు హింసించబడినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ఆనందపడాలి, మహా ఆనందపడాలి అని వాక్యం చెప్తూ ఉంటే మనకు అర్థం కాదు. అంటే మన యొక్క దేవుడు మనం కష్టం అనుభవిస్తుంటే అక్కడ పరలోకంలో సంతోషంగా ఉంటాడని అర్థమా? లేకపోతే మన పట్ల ఎలాంటి ప్రేమ లేదని అర్థమా? కొన్నిసార్లు మనకి ఈ విషయాలు అర్థం కాకపోవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, గుర్తుపెట్టుకోవాలి, మనకు ఎదురవుతున్నటువంటి కష్టం ద్వారా మన జీవితంలో మంచి జరుగుతుందే కానీ చెడు జరగదు. చూడడానికి తాత్కాలికంగా చెడు జరుగుతున్నట్టు అనిపించినప్పటికీ దాని ద్వారా భవిష్యత్తులో ఎదురబోతున్నటువంటి అతి కష్టమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా మనకు ఎదుర్కొన్న శక్తి, బలము ఆ యొక్క చిన్న కష్టముల నుంచి వస్తుంది అని ఈరోజు నేను నేర్చుకోవాలి. అందుకనే ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా దేవుడు వారిని కనికరించి ఆ యొక్క బానిసత్వపు దేశం నుంచి విడుదల కావించి ఐగుప్తునకు నడిపిస్తున్న సమయంలో కూడా వారికి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. దేవుడే స్వయంగా వారిని బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చినప్పటికీ వారి కష్టాలు లేకుండా ఉన్నాయా అంటే కష్టాలు ఉన్నాయి, కష్టాలు వచ్చాయి. నీరు లేనటువంటి పరిస్థితులు, ఆహారం లేనటువంటి పరిస్థితులు, సముద్రం దాటిపోవాల్సిన పరిస్థితులు, అడవుల్లో వెళ్ళాల్సిన పరిస్థితులు, మరి మార్గ మధ్యంలో ఎంతోమంది బంధుమిత్రులను కోల్పోవలసిన పరిస్థితులు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే స్వయంగా ఇజ్రాయెల్ ప్రజలను ఎన్నుకున్నప్పటికీ, దేవుడే తన యొక్క చిత్తం ప్రకారం మోషేను ఒక నాయకుడుగా నియమించి ఆ బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చినప్పటికీ అంతటితో వారి జీవితంలో కష్టాలు ఆగిపోయాయా అంటే ఆగిపోలేదు. మరి దేవుడే ఎన్నుకున్నప్పటికీ మరి వారికి ఎందుకు కష్టాలు వచ్చాయి? దేవుడు ఎన్నుకుంటే కష్టాలు రాకూడదు కదా. నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నా జీవితంలో కష్టాలు రాకూడదు కదా. నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు ఎలాంటి బాధలు ఉండకూడదు కదా అనే ఆలోచనలు నీకు నాకు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు పేతురును ఒక ఉదాహరణగా తీసుకొని మనం అందరం కూడా ధ్యానించుకుందాం. ఏ విధంగా ఆ యొక్క అలజడి లేకపోతే కష్టము మనకు ఎదురైనా వాటిని ఎదుర్కొనడానికి దేవుడు శక్తిని ఇస్తాడని, నువ్వు ఎదుర్కొనే పరిస్థితుల్లో కూడా దేవుడు నీతో ఉంటాడని నేను ఈరోజు గమనించబోతున్నాం, ధ్యానించుకోబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. కావున మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 23 వరకు మనం ఒకసారి చదువుకుంటే, యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి ధరకు చేరవలనని ఆజ్ఞాపించెను. ఈ యొక్క వాక్యాన్ని గమనిస్తే ప్రభువే స్వయంగా శిష్యులకు ఆదేశిస్తున్నాడు, చెప్తూ ఉన్నాడు, మీరు పడవనెక్కి ఈ విధంగా రండి. మనందరికీ కూడా ఈ యొక్క సంఘటన తెలిసినటువంటి విషయమే. ఏ విధంగా యేసు ప్రభు నీటి మీద నడుస్తూ వస్తూ ఉండగా శిష్యులందరూ కూడా వాళ్ళు ఇదిగో భూతమని లేకపోతే దెయ్యమని ఆలోచిస్తూ భయపడుతున్న పరిస్థితుల్లో భయపడుకుము, ధైర్యం వహింపుడు నేనే అని వారికి ధైర్యం చెప్తూ ఉన్నాడు.
తదుపరి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు నీటి మీద నడుస్తూ ఉండగా పేతురు కూడా యేసు ప్రభులాగా నడవాలని ఆశిస్తున్నాడు. ఈ యొక్క పేతురు ఎందుకు యేసు ప్రభులాగా నీటి మీద నడవాలని కోరుకుంటున్నాడు? కారణం ఏమై ఉండొచ్చు? నీకు నాకు తెలుసు, ఎన్నో సందర్భాల్లో మన జీవితంలో అనుకోని విధంగా అద్భుతాలు జరిగితే ఎంత బాగుంటుందో అని ఆశిస్తూ ఉంటాం. మన కుటుంబాల్లో అనుకోకుండా మంచి ఉద్యోగాలు వస్తే ఏ విధంగా ఉంటుందో, మరికొంతమంది మన ఇంట్లో బంగారు గనులు దొరికితే ఎంత బాగుంటుందో, అనుకోకుండా నేను పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్తే ఎంత బాగుంటుందో, ఈ ఊహలన్నీ కూడా ఊహించడానికి, ఆలోచించడానికి చాలా చక్కగా ఉంటాయండి. కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను ఎక్కువ దూరం డ్రైవింగ్ చేసినప్పుడు, కాళ్ళు నప్పిస్తూ ఉన్నప్పుడు, పక్షుల వల్లే నాకు కూడా దేవుడు రెక్కలు ఇచ్చింటే ఎంత బాగుంటుందో, ఈ డ్రైవింగ్ ఇవన్నీ పరిస్థితులు లేకుండా ప్రశాంతంగా పక్షిలాగా ఎగిరిపోవచ్చేమో అనే ఆలోచనలు నాకు వచ్చిన విధంగా మీకు ఎన్నో రకాలుగా మీరున్నటువంటి పరిస్థితుల ద్వారా మీకు వస్తూ ఉండవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, గమనించాలి, మనకు మనస్సుకు, మన హృదయానికి, మన యొక్క జీవితానికి నచ్చే ఊహలు మన జీవితంలో ఎన్నో ఉండొచ్చు. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు, పగటి కలలు కంటున్నారని. ఈ యొక్క పగటి కళలు కూడా మనకు ఎంతో చక్కగా అనిపిస్తూ ఉంటుంది, చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. కానీ మన యొక్క జీవితానికి వచ్చినప్పుడు మాత్రం అవి సాధ్యము కాదు. కొంతమంది సినిమాల్లో హీరోలను చూసినప్పుడు హీరోల్లాగా కొట్టాలని ఆలోచిస్తుంటారు, కానీ అవన్నీ కూడా నిజమైన జీవితంలో అసాధ్యం. మన యొక్క నిజ జీవితానికి మనం వచ్చినప్పుడు, నిజ జీవితంలో మనము అవగాహన కలిగి ముందుకు వెళ్తున్నప్పుడే తెలుస్తుంది, మనం ఊహించేటువంటి ఊహలన్నీ కూడా అనవసరమైనటువంటివి, అసాధ్యమైనటువంటిది. కానీ ఇక్కడ పేతురు యేసును చూసినట్టు తరువాత నేను కూడా ప్రభువులాగా నీటి మీద నడవాలని కోరాడు. మరి ఇది తప్ప, ఇది ఒప్ప అనే విషయాన్ని మనం పక్కన పెడితే, తన మనసులో ఉన్నటువంటి ఒక ఆశను ప్రభువుకు తెలియపరిచాడు. కానీ ప్రభు తన యొక్క చిత్తానుసారంగా తనకు ఒక అవకాశం ఇస్తూ ఉండడం కూడా మనము చూస్తూ ఉన్నాం. సముద్రం అనేది మనిషికి అసాధారణమైనటువంటిది, లేకపోతే మనిషి ఊహకు మించినటువంటిది, ఎంతో పెద్దది. కావున ఎన్నో సందర్భాల్లో ఆ యొక్క సముద్రం మీద కేవలం అది మానవునికి అసాధ్యం కావున ఇది కేవలం దయ్యాలకు మాత్రమే సాధ్యం, లేకపోతే దేవునికే సాధ్యం అనే యొక్క ఆలోచన ఇజ్రాయెల్ ప్రజల్లో ఎక్కువగా ఉండేది. అంతేకాదు, మనం దీన్ని చాలా గమనిస్తే గలిలియా సముద్రంలో అడుగున దెయ్యములు ఉండేవి అనే ఒక అపోహ కూడా ఆ రోజుల్లో ఎక్కువగా ప్రజల మధ్య ఉండేది. కావున వీరు ఎప్పుడు కూడా ఊహించని విధంగా సముద్రం మీద నడుస్తూ వస్తున్నటువంటి క్రీస్తును వాళ్ళు గుర్తించలేకపోయారు. కావున ప్రభు చెప్తున్నాడు 27వ వచనంలో, యేసు వారితో, భయపడకుడు, ధైర్యం వహింపుడు, నేనే అని పలుకుతూ ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తే ప్రభు ఎందుకు తన గురించి, తన గుర్తింపును శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఈరోజు నీవు నేను గుర్తించాలి, క్రైస్తవులమైన మనము క్రీస్తు నమ్ముకొని క్రైస్తవ మార్గంలో ముందుకు వెళ్తూ ఉండగా ప్రభు నిన్ను నిరాశ్రయునిగా చేస్తాడా, లేకపోతే నిన్ను వదిలిపెడతాడా? ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నటికీ వదిలిపెట్టాడు. అది ఎన్నటికీ కూడా జరగదు. మనము ప్రభువును విడిచిపెడతామేమో, మనము ప్రభు నుంచి దూరంగా వెళ్తామేమో, కానీ ప్రభు మన నుండి ఎన్నటికీ దూరంగా వెళ్ళాడు. ఇది నీకు నాకు ఉండవలసినటువంటి విశ్వాసం. ఎందుకు ఈ విషయాన్ని ఇంత లోతుగా చెప్పడం జరుగుతున్నదంటే, మన యొక్క జీవితంలో
కష్టములు ఎదురవుతున్నప్పుడు మనకు సర్వసాధారణంగా వచ్చేటటువంటి ఆలోచన ఏమిటంటే, నేను ఇన్ని సంవత్సరాలు ప్రభువును ప్రార్థన చేసి నాకేం లాభం వచ్చింది? నేను ప్రభువు యొక్క మార్గం నడిచి ఈరోజు నాకు ఇంత పనిష్మెంటా? ఇంత కష్టమా? నేను నిజాయితీగా ఉండడం వల్లనే కదా నాకు ఇంత కష్టం వచ్చింది. నిజాయితీ లేకుండా జీవించే వాళ్ళు ఎంతోమంది బాగుపడుతున్నారు కదా. మరి అలాంటప్పుడు నేను ఎందుకు నిజాయితీగా జీవించాలి? నేను ఎందుకు ప్రభువుని నమ్ముకోవాలి? నేను ఎందుకు ప్రభువు శిష్యునిగా ఉండాలి అనేటువంటి ఆలోచన మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎదురవ్వచ్చు. మరి ముఖ్యంగా నువ్వు ఊహించిన విధంగా నీ జీవితంలో కష్టం ఎదురైతే ఇలాంటి ఆలోచనలు ఇంకా ఎక్కువగా వస్తాయి. ప్రియ సోదరి సోదరులారా, అందుకనే ప్రభువుని నేను గుర్తించాలి. ఎప్పుడు గుర్తించాలి? నీకు మంచి జరుగుతున్నప్పుడు మాత్రమే కాదు. నీకు మంచి జరిగినప్పుడు 10 కొబ్బరికాయలు కొట్టి వేలాంగిని మాతకు వెళ్ళి లేకపోతే వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి నీ యొక్క సంతోషాన్ని విశ్వాసాన్ని ప్రకటించడం మాత్రమే కాదు. నీకు కష్టము జరుగుతున్నప్పుడు కూడా దేవుడు నాతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు, దేవుడు నా జీవితంలో నాతో ఉన్నాడు అనే ఒక్క విశ్వాసం నీకు నాకు ఉంటే పేతురులాగా నేను కూడా ప్రభువు నడిచిన మార్గంలో నడవగలుగుతాం. అక్కడ పేతురు నీటి మీద నడవాలని కోరుకున్నాడు. ఇక్కడ మనం నీటి మీద నడవాలని అవసరం లేదు. క్రీస్తులాగా క్రీస్తు మార్గంలో మనం నడిస్తే చాలండి. కానీ ప్రియ సోదరి సోదరులారా, నీకు క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ప్రభువు నీకు నాకు పదే పదే గుర్తు చేస్తాడు. అదేమిటంటే, భయపడకుడు, ధైర్యం వహింపుడు నేనే అనగా ప్రభు తన గుర్తింపును నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా తను చెప్తున్నాడు. కావున ఇది మన యొక్క బాధ్యత. అదేమిటంటే, మన కష్టాల్లో కూడా క్రీస్తును గుర్తించాలి. అది ఏ విధంగా గుర్తించాలి? ప్రభు నీటి మీద నడుస్తూ వస్తున్నప్పుడు మాత్రమే కాదు, ఇది నాకు వేరే శత్రువుల ద్వారా జరిగినటువంటి పరిస్థితి అని అనుకోవడం ద్వారా దేవుడే నా జీవితంలో అలజడి కలిగించాడేమో. ఆ పడవలో వాళ్ళకు ఆ యొక్క గాలి అలలు వచ్చినప్పుడు వాళ్ళు భయపడుతున్న సమయంలోనే ప్రభు వారికి ఎదురవుతూ ఉన్నాడు. మరి మన జీవితంలో ఎదురైనప్పుడు కూడా ప్రభు నీ వైపుకు నడుచుకుంటూ వస్తున్నాడేమో ఒకసారి గుర్తించు. ప్రభు నీ వైపు నడుచుకుంటూ వస్తూ ఇదిగో నేనే ప్రభువును అని చెప్తూ ఉన్నప్పుడు నేను గుర్తిస్తున్నామా? ఇవన్నీ కూడా ధ్యానించవలసినటువంటి విషయాలు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే సముద్రం అనేటువంటి యొక్క జీవితము ఎంతో లోతైనది, ఎంతో రహస్యమైనది. దాని గురించి అవగాహన లేని పరిస్థితులు మనందరికీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కొద్దిగా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళే కొద్ది నేర్చుకుంటూ ఉంటాం. ఈ యొక్క జీవితం అంటే ఏంది, ఈ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మనుషులు ఏ విధంగా ఉన్నారు, ప్రస్తుత కాలంలో మనిషి యొక్క జీవిత తీరు ఏ విధంగా ఉంది అని అవగాహన మనకు వస్తున్నప్పటికీ ఈ యొక్క అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువును గుర్తించడమే చాలా చాలా ముఖ్యమైన విషయం. నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను గమనిస్తూ ఉండవచ్చు, నీకున్నటువంటి ఆర్థిక స్తోమతను నువ్వు గమనిస్తూ ఉండవచ్చు, నీకున్నటువంటి బంధుబలగాన్ని నువ్వు గమనిస్తూ ఉండవచ్చు. కానీ ఇవన్నీ గమనించినా గమనించకపోయినా ఇదిగో భయపడకుడు, ధైర్యం వహింపుడు నేనే అని చెప్తున్నటువంటి ప్రభువును నేను గుర్తించాలి. ఆ ప్రభువును నేను గుర్తించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, అసాధారణమైన విషయాలు కూడా మనం చేయగలుగుతాం. ఏ విధంగా? పేతురు నీటి మీద నేను నడుస్తాను అని ఊహించలేదు. తన జీవితంలో ఎన్నటికీ కూడా ఊహించిండాడు. ఎందుకంటే అతనికి తెలుసు, అతను ఒక చేపలు పట్టేటటువంటి ఒక మత్స్యకారుడు అయినప్పటికీ తను ఎన్నో సందర్భాల్లో సముద్రంలో ఉన్నప్పుడు ఆలోచించి ఉండవచ్చు, నీటి మీద నడవడం మనిషికి అసాధ్యం అని గమనించి ఉండవచ్చు. కానీ ప్రభు నడవడం ద్వారా నేను కూడా నడవగలుగుతాను, ప్రభు యొక్క సహాయం ఉంటే నేను కూడా నడుస్తాను, ప్రభు యొక్క చిత్తం అయితే నేను కూడా దీన్ని జయించగలుగుతాను అనే ఒక విశ్వాసం మన జీవితంలో ఉంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి అసాధారణమైన సంఘటనలు పరిస్థితులు ఎదురైనా నేను
దాన్ని అధిగమించగలుగుతాం, దాని నుంచి బయటకు రాగలుగుతాం. మరి రెండవదిగా నీవు నేను గమనించాలి, మన యొక్క జీవితంలో అలజడి ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా మనకు ఎదురయ్యే ఆలోచన భయం. ఈ యొక్క అలజడి ద్వారా భయం ఏర్పడుతుంది. ఆ యొక్క భయం ఎదుర్కొన్న తర్వాత మనకు విశ్వాసం కనబడుతుంది. కావున ఈ యొక్క అలజడి, ఈ యొక్క భయం, ఆ తర్వాత విశ్వాసం, మన యొక్క జీవితంలో కష్టం, దాని నుంచి ఎదురయ్యే బాధ, మరి ఆ తర్వాత మనకు విశ్వాసం. ఆ విధంగా ప్రభు మనల్ని ఈ యొక్క అలజడి ద్వారా మనలో ఎన్నో భావాలు కలిగినప్పటికీ, క్రోధం కావచ్చు, అసూయ కావచ్చు, బాధ కావచ్చు, వాటన్నిటి ద్వారా తిరిగి ప్రభు నీకు నాకు విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాడు అని ఈరోజు నీవు నేను విశ్వసించాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, పేతురు వలె నేటి మీద నడవడానికి మా జీవితంలో కూడా అసాధారణమైన విషయాలు, పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మీరు మాతో ఉంటే అవన్నీ కూడా సాధ్యమే అని మేము విశ్వసిస్తున్నాం. మేము మీలాగా జీవించడానికి మాకు శక్తిని, బలము దయచేయండి. వాక్యం వినడం ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు బలపరిచి వారికి కావలసినటువంటి ప్రతి అవసరాల్లో కూడా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనల్ని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చే వారం ఇదే సమయానికి ఇదే అంశం ద్వారా ఇంకా ధ్యానించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.